మండల పరిధిలోని సాధనవారిపాలెం గ్రామంలో ఘోరం జరిగింది. స్థానిక గ్రామ దేవత అయిన పుట్టాలమ్మ గుడి వద్ద గుర్తు తెలియని దుండగులు అపచారాన్ని కొడిగట్టారు. అమ్మవారికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే పవిత్రమైన చెట్టును నరికివేసి అక్కడున్న పూజా సామాగ్రితో పాటు త్రిశూలాన్ని దొంగలించారు. ఈ ఘటనపై శ్రీమతి హేమలతమ్మ ధర్మకర్త మాట్లాడుతూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ దేవత ఆలయం వద్ద ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం చాలా తప్పని, ఇది తమ నమ్మకాలను మనోభావాలను దెబ్బతీయడమేనని, పవిత్రమైన త్రిశూలాన్ని అపహరించిన గుర్తు తెలియని వ్యక్తులను వెంటనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు పోలీసులను వేడుకున్నారు. ఈ గ్రామ దేవత నేను అప్పట్లోనే 2005లో ఈ గ్రామ దేవత నాకు ఇంత మాత్రం సహాయం చేసిన దానికి ఆ మీద నమ్మకంతో అప్పుడు అందరిని బంధువులందరిని పిలిచి ఒక పొంగల్ మాదిరి పెట్టినాము. దాని తర్వాత సంవత్సరం ఇక్కడ జరుపుతూనే ఉన్నారు. ఈ మహాశక్తివంతమైన తల్లి ఆమెకి ఇక్కడ ఈ హరిజనులు వచ్చి వీళ్ళంతా మాకు మా గుడి అంతా పడిపోయింది, ఏం లేదు, ఎట్లన్నా మీరు చూడండి అని ఒక ఆమె ఒక 2 వారాలకు ముందు వచ్చి నాతో చెప్పింది. సరే ఇట్లా బాధపడుతున్నారు గుడి లేకుండా అని చెప్పానని నేను ఇక్కడ వీళ్ళకి కట్టియాలని చెప్పి సంకల్పించి కట్టించినాము. అది కట్టించిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు చేయకుండా అయ్యవారిని పిలుచుకొని వచ్చి ఆ రోజు ప్రతిష్ఠ చేసినాం. ఎందుకంటే అయ్యవారు మంత్రపూర్వకంగా చేస్తే దానికి మంచి పవర్ ఉంటుంది అని చెప్పిన ఉద్దేశంతో అయ్యవారిని రప్పించి ఆ రోజు ఉదయం మేము పూజ చేసాము. ఆ సాయంత్రం ఏం చేస్తున్నారంటే నేను చీర పెట్టినాను. స్వామి బాగా అలంకరించినారు, చెట్టుకంతా అలంకరించిన చీర కట్టిన తర్వాత ఆ చీరని ఎవరో కాల్చేస్తున్నారు. ఆ చెట్టుకి గాయాలన్నీ చేసినారు. చాలా అస్తోలం తీసుకొని వెళ్ళిపోయినారు. చాలా బాధ వేసింది. ఏం తల్లి మేమేమన్నా తప్పు చేసినా మాలో ఏమన్నా ఉందా ఎందుకని అనుకుంటే నిన్న సాయంత్రం అది కట్టిన రోజే మా జరిగింది. మళ్ళీ నిన్న సాయంత్రం రోడ్డు దగ్గర ఎవరో ముగ్గురు వచ్చి దిగి ఆమె ఎవరో నాయుడమ్మంట గుడి కట్టిస్తుంది, అది ఎట్లా జరుగుతుందో మేము చూస్తాము, రాత్రి మేము చెట్లు నరికేస్తామని చెప్పి బెదిరించేసిపోయినారు. రాత్రి అంతా మా వాళ్ళు అంతా కావలి కాస్తున్నారు. ఇక్కడ పడుకొని ఎవరో బైక్లో 2 వచ్చినారని చూసినారు. వాళ్ళు వచ్చే కొద్దికి వీళ్ళు వచ్చి చూసే కొద్దికి వీళ్ళని చూసి పారిపోయినారు. అట్లా రాత్రి అంతా వీళ్ళు కావలి కాస్తున్నారు. తర్వాత మేము మాకు హనుమంతరెడ్డి గారు చాలా పరిచయం. ఈ మన హిందూ ధర్మం కోసం వాళ్ళు సబ్స్క్రిప్షన్ కూడా మాకు చాలా ఎవరి దగ్గర నుంచి చేయించమని కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. నేను చెప్తా ఉంటాను, నాకు ఈ గ్రామంలో మంచి జరగాల, అందరూ బాగుండాలా, అందరిలో భక్తి మనకు ఎప్పటికీ మనతో కూడా ఉండేది భగవంతుడు ఒక్కటే, డబ్బులు కానీ ఏది మనతో కూడా రాదు. ఈడ ఐకమత్యం ఉండాలి, అన్నిటికన్నా ముందు ఐకమత్యం ఉంటే ఆ భక్తి కూడా. కాబట్టి ఇక్కడ ఎవరు రాలేకున్నారు. ఇది వచ్చినా ఇక్కడ ఐకమత్యంతో వీళ్ళెవరు అంగీకరించరు. మన దేవుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి అంటే వాళ్ళకి ఇష్టం. ఈ వెంకటేశ్వర స్వామి చెల్లెలు పుట్లమ్మ అనే ఒక నమ్మకం వీళ్ళకుంది. అటువంటి చోట్ల వచ్చి ఇంత దుర్మార్గంగా చేస్తున్నారంటే దానికి అందరం చాలా బాధపడుతున్నాం. 3 రోజులకి తెలిసిన మొదలు గ్రామంలో కూడా ఒక భయం మాదిరి ఏర్పడి ఉండదు. ఏమవుతుందో అని చెప్పని దిగులతో అందరూ ఉండారు. దానికి ఏం చేయాలనేది. శ్రీరామ్ జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై పుట్టాలమ్మ తల్లికి, జై 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 పుట్టాలమ్మ తల్లికి, జై జై పుట్టాలమ్మ తల్లికి. నా పేరు హనుమంతరెడ్డి. నేను సమరసతా సేవా ఫౌండేషన్ అనే సంస్థ తరపున, హిందూ ధార్మిక సంస్థ తరపున సత్తివేడు, వరదాయిపాళ్యం, బిఎన్ కంట్రీగా 3 మండలాల ధర్మ ప్రచారకగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా గ్రామాలలో ధార్మిక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ హిందువులందరూ కూడా గుడి కేంద్రంగా కలిసి వారం భజన కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా వాళ్ళని చైతన్యం చేస్తూ సామూహిక హారతి పౌర్ణమి రోజు, నెలకొక్క సూర్య పౌర్ణమి రోజు సామూహిక హారతి కార్యక్రమాలు మహిళల్ని అందులో పాల్గొనే విధంగా ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఇంటింటి ధర్మ ప్రచారం చేస్తూ ఉంటాము. అట్లాగే ఆ భాగంగా సాధనారపాళ్యంలో హేమలతమ్మ గారితో మాకు ఇలాంటి కార్యక్రమాలతో, ఆమెతో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మనకు కొన్ని కార్యక్రమాలు కొలుస్తూ ఉన్నంతో ఈ మధ్య సాధనారపాళ్యం పుట్టాలమ్మ గ్రామ దేవత ఆమె నిర్వహణలో భాగంగా దాన్ని కొంచెం పూజ చేసి నిర్వహిస్తూ దాన్ని శక్తివంతం చేయాలనే ఉద్దేశంతో ఆమె సంకల్పించి చేసిన తర్వాత ఆ కార్యక్రమం అయినటువంటి ఆ రోజు రాత్రికి కొంతమంది అజ్ఞాత వ్యక్తులు ఇక్కడ అమ్మవారిని అపవిత్రం చేయడం జరిగింది.
ఈ విషయం గురించి అమ్మగారు నాకు ఫోటోలు పెట్టి ఈ విషయం గురించి దీన్ని మనము వెంటనే మేము పోలీసు స్టేషన్లో రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి హిందూ మనోభావాలు దెబ్బతీసేటువంటి అజ్ఞాత వ్యక్తులను గుర్తించి మనం అందరం కూడా మీడియా సహకారంతో దీన్ని ఖచ్చితంగా ఖండించాలా, ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా అనే ఉద్దేశంతో ఈరోజు సాధనార్పాళ్యం గ్రామ దేవత పుట్టాలమ్మ తల్లి దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ఈ విషయం గురించి తెలుసుకోవడానికి పెద్దలు మురళి గారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.